నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నేతలు వేమిరెడ్డి నారాయణ, పీదా రవిచంద్ర, జనసేన పార్టీ నేతలు మనుక్రాంత్ రెడ్డి, సుజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఇరు పార్టీలు కలిసి ఐకమత్యంగా పనిచేయాలని వారంతా తీర్మానించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలవబోతున్నామని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక జన సైనికులకి తగిన గౌరవం ఇస్తామని అన్నారు. జగన్ అరాచక పాలనని తరిమికొట్టేందుకే ఈ కలయిక అని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావటంలా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కలయిక జరిగింది. ప్రజలకు సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి. పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలా. ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్ ఈ 3 పార్టీల యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేస్తామన్నారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. వైసీపీ రాక్షస పాలన మీద ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్నాము. అది మద్యపాన నిషేధం మీద కావచ్చు, యువతకు ఉద్యోగాలు లేనని విషయం మీద కావచ్చు, రోడ్ల దుస్థితి మీద కావచ్చు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయిన విషయాలన్నింటిలో కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి మేము వాళ్ళతో కలిసిమెలిసి ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద పోరాడుతూనే ఉన్నాము. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అన్న కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాలు, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన గురించి వివరిస్తూనే ఉన్నాము. ఎంతో మంచి ఆదరణ లభించింది.